అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గుట్టిపాటి ఫ్యాక్ట్స్. అవునండి, 100% నిజం. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా వెనుకాల పెద్ద కథే ఉంది. అసలు ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా అయితే చూడండి. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11 మంది. ఆ 11 మందిలో సుమారు 8 మంది రాజీనామా చేయడానికి రెడీ అయిపోయారు. అసలు ఎందుకు ఈ రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు, దానికి గల కారణాలు ఏంటి? ముఖ్య కారణం ఏంటంటే మా ఓడు లండన్ పారిపోతున్నాడు. మా ఓడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోతున్నాడు. వస్తాడో రాడో తెలీదు. అసలు జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు పారిపోతున్నాడు? అరే, ఏ కేసులు లేనోళ్ళే అమిత్ షా గురించి, ఎన్డీఏ గురించి, మోడీ గురించి మాట్లాడితే వాళ్ళని లోపలేపిచ్చేస్తున్నారు. ముడ్డి కింద ఇన్ని కేసులు పెట్టుకొని నువ్వేం మాట్లాడినా కామ్గా ఉండడానికి వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అనుకున్నా? వాళ్ళు నీ ఫైల్ ఓపెన్ చేశారు, సిబిఐ వాళ్ళని ప్రొసీడ్ అన్నారు, వాళ్ళ పనిలో పడిపోయారు. నీకు తొందరలో జైలు రాసి పెట్టుంది కాబట్టి కోర్టుకి అయితే ఒక లెటర్ పెట్టుకున్నావు, నేను ఊరు వెళ్తున్నా, నన్ను పంపించండి అని చెప్పి వాళ్ళైతే ఓకే చెప్పారు. నువ్వైతే పారిపోవడానికి రెడీ అయిపోయావు. నీ తప్పుల్ని నువ్వు కాపాడుకోవడానికి మళ్ళీ ఇండియాకి రాకుండా ఉండాలని చెప్పి నీ ప్లాన్ అయితే నువ్వు రెడీ చేసుకున్నావు. ఆ ప్లాన్లో భాగంగా లండన్ అయితే వెళ్తున్నావు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అని చెప్పి. కానీ నీ 11 మంది రాజ్యసభ సభ్యుల సంఖ్య అదేంటి? మళ్ళీ వచ్చి 11 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీల పరిస్థితి ఏంటి? ఎంపీల పరిస్థితి ఏంది? వాళ్ళు మాట్లాడేసుకున్నారు, వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఇతను ఎట్లా పారిపోతున్నాడు, మనైతే గంగలో కలిపేస్తాడు, అందుకని చెప్పి మనం చూసుకున్నారా బాబు, ఎవరికి నచ్చిన పార్టీలోకి వాళ్ళు వెళ్దాం, ఎవరి కేడర్ని వాళ్ళు కాపాడుకుందాం అని చెప్పి అయితే మాట్లాడుకున్నారు. అదేవిధంగా ఫస్ట్ టీడీపీ, జనసేనకి అయితే కొంతమంది వెళ్ళబోతున్నారు, తర్వాత వచ్చి బీజేపీకి కొంతమంది వెళ్ళబోతున్నారు. ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీ మూలాలను కొంతమంది కాపాడగలుగుతున్నారు. ఇక్కడ నేనేమంటున్నానంటే, టీడీపీకి వెళ్ళేవాళ్ళు జెన్యున్గా ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆయన వల్ల కోరుకున్నది ఇవ్వకుండా, నేను కరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది ఎమ్మెల్సీ అడిగితే వాళ్ళకి ఎంపీ రాజ్యసభ ఇచ్చి పంపించాడు మన జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు నిన్న ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు, నేను లోకల్గా సేవ చేసుకుందాం అనుకుంటే నన్ను తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెడితే నేనేం చేయగలుగుతా, అందుకని రాజీనామా చేసా అన్నాడు. కరెక్ట్గా ఆలోచించండి. రాజ్యసభ అనేది ఒక పెద్దల కొలువు. అక్కడ పెద్దలుండి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి దానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పంపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చి తొక్కులకు. అది బాగానే ఉంది. ఇక్కడ వచ్చి బీజేపీలో చేరే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ మా బీజేపీలో చేరే వాళ్ళకి మన విజయసాయి రెడ్డి అధ్యక్షత వహిస్తాడు. వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ లాబియింగ్ చేస్తాడు, టీడీపీ పార్టీని మైనస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత వచ్చి అక్కడ జగన్ కేసుల్ని కొద్దిగా నీళ్లు జల్లి డౌన్ చేపిస్తాడు. ఇవన్నీ మన విజయసాయి రెడ్డి గారికి అలవాటే. లాస్ట్లో 2014 లోపల విజయసాయి రెడ్డి లేకపోతే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు. 2014 అంత పెద్ద గెలుపు కూడా లేదు. అంత లాబీ చేశాడు విజయసాయి రెడ్డి. అటువంటి విజయసాయి రెడ్డిని కొంతమంది రాజ్యసభ ఎంపీలను ఇచ్చి, జగన్ వ్యూహమే ఇదంతా ఇచ్చి బీజేపీలో జాయిన్ చేపిస్తాడు. తర్వాత మిగిలిన 4 ఎంపీల్లో ఒకళ్ళు ఇద్దరు టీడీపీతో, జనసేనతో అయితే టచ్లో ఉన్నారు. వాళ్ళకి అధ్యక్షతను వచ్చి మన వైవి సుబ్బారెడ్డి, జగన్ మేనమావ ఉంటాడు. జగన్ మేనమావను కూడా జగన్ ఇష్టం వచ్చినట్టు మర్యాద లేకుండా చాలా విధాలా చేశాడు. అతను ఉండడం కానీ డౌట్, కానీ అతని పార్టీ మూలాలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తన వ్యక్తి ఒక అతను ఉండాలి కాబట్టి అతను అయితే పెట్టబోతున్నాడు. ఇంతకు ముందు రోజుల్లో అయితే మేకపాటి వాళ్ళు ఉన్నారు. మేకపాటి వాళ్ళ దగ్గరికి ఇతని దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ లేక, ఎప్పుడైతే గౌతమ్ రెడ్డి చనిపోయాడో, చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి తగిన రెస్పాన్స్ ఇవ్వక, వాళ్ళ ఫ్యామిలీకి తగిన ఏదైతే రాజకీయంగా గుర్తింపు ఇవ్వక చేశాడో వాళ్ళు కూడా పార్టీకి దూరం అయ్యారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఏదో బీజేపీకి పంపించాలనుకుంటున్నాడో, ఏదో పార్టీని కాపాడుకోవాలనుకుంటున్నాడో, లండన్ వెళ్ళిపోయి ఒకవేళ అతను కనుక అరెస్ట్ వారెంట్లు రాకపోతే ఇండియాకి వస్తాడు. అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే అక్కడే విజయమల్లితో అతని శేష జీవితాన్ని అయితే గడిపేస్తాడు. ఆంధ్ర ప్రజలందరూ నిజంగా ఏం కోరుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఉంది రాష్ట్రం, నువ్వు లండన్ వెళ్తున్నావు కదా, ఇక రామాగరా బాబు, నీకు ఒక దన్నం, నీ పార్టీకి ఒక దన్నం, నీ నాయకుడికి ఒక దన్నం అని చెప్పి ఆంధ్ర ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు.